నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీస్ నందు టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ తాళ్ల వెంకటేష్ యాదవ్ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు మరియు అభిమానులకు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఢిల్లీ నడిబొడ్డులో తన్ని చూపించినటువంటి గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారు ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేయాలంటే వీరందరూ కూడా ఏదైతే పేదవాడు ఉన్నాడో వారికి చట్టసభల్లో అవకాశం కల్పిస్తే వారి యొక్క పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది బీసీలకి అవకాశం కల్పించినటువంటిది మనం చూసాం. ఒక కె కృష్ణమూర్తి గారు కావచ్చు, ఒక దేవగౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, ఎర్రనాయుడు గారు కావచ్చు. ఆ తరం వెళ్లిపోయిన తర్వాత అదే దానిని పుణికిపుచ్చుకున్నటువంటి మన విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. సాక్షాత్తు ఒక బీసీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించింది మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా చేసినటువంటి ఒక కుర్రవాడిని ఇవాళ రాష్ట్ర మంత్రిగా కొల్లు రవీంద్ర గారిని మనం చూస్తా ఉన్నాం. ఒక రెబల్ గా ఉన్నటువంటి ఒక సవితమణి రాయలసీమ నుండి మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజధాని రైతులకి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.